నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జూమ్ కార్యక్రమాన్ని, యూట్యూబ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీవించబడుతున్న మీ అందరికీ మరొకసారి ప్రాణపూర్వకంగా వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను, ఉచితమైన కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. చదువుకున్న మాటను బట్టి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహం గల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సాయం చేయమని, అడ్ల ఆటంకాలు మీరు తొలగించమని, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోరమని యేసు నామములో అడిగి పొందున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశము లేక సబ్జెక్ట్ ఏంటి అని అంటే, యోబునకు కలిగిన రెండంతల ఆశీర్వాదము. యోబుకు రెండంతల ఆశీర్వాదము ఏ విధముగా కలిగినది, ఆయన రెండంతల ఆశీర్వాదము పొందుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలని, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈరోజు యోబు జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు, లేక రెండంతల ఆశీర్వాదాన్ని యోబు ఏ విధము చేతన పొందుకున్నాడు అనే విషయాలని మనము త్వరగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, మొదటి అధ్యాయము 1వ వచనాన్ని చదివితే ఇక్కడ 4 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాటినే మనము త్వరగా వాటిని నేర్చుకుంటూ ఇంకొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఊరి దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో రెండంతలు గల ఆశీర్వాదము పొందుకోవడానికి గల ప్రధానమైన కారణము, మొదటి కారణం ఏంటంటే ఆయన యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. యథార్థవంతుడు అనగా నిక్కచ్చగలవాడు, నిక్కచ్చిగా ఉన్నటువంటి వాడు, యథార్థతను కాపాడుకున్నవాడు ఆయన. అందుకే తన రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. చాలాసార్లు నా జీవితాల్లో మన యథార్థతను మనం కాపాడుకోలేము. మన యథార్థతలో మనం పడిపోతూ ఉంటాం. యథార్థత అంటే నిక్కచ్చితనము, నిజాయితీతనము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అనుభవం కలిగిన వారముగా ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా మనము ప్రకటించే వారముగా ఉండాలి కదండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. అది అవునంటే అవును, కాదంటే కాదు. వాక్యం చెప్పినట్లుగా అవునంటే అవును, కాదంటే కాదనే రీతిగా మన సంభాషణ, మన మాట ఉండాలి కదండి. ఇతరులకి రుచికరముగా మన సంభాషణ ఉండాలి, రుచికరముగా ఉండాలి మన మాట్లాడిన మాట. ఇతరులు మన మాట విని నిజమే, ఈయన నిజం పలుకుతున్నాడు, నిజం చెబుతున్నాడని నమ్మగలగాలి. అట్లాంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు, అట్లాంటి యథార్థత మనలో ఉన్నప్పుడు నిన్ను నన్ను దేవుడు కూడా గుర్తిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోబు జీవితంలో యోబుకి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కదండి. దేవుడే మాట్లాడుతున్నాడు సాతాను గడితే, ఇదిగో యోబుని గురించి నువ్వు విన్నావా, ఆయన యథార్థవంతుడు అని అంటూ ఉన్నాడు కదండి. మొట్టమొదటిగా ఆయన యథార్థవంతుడు కనుక దేవుడు తనను రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యథార్థవంతుల జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలేంటి అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలోనే 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే, దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు అనే మాట చూస్తాం. ఏంటంటే దేవుడు యథార్థవంతులను ఎప్పుడు కూడా త్రోసివేయుడు, త్రోసిపుచ్చడం. నీ యథార్థతను బట్టి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డగానే ఉంచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన త్రోసిపుచ్చడానికి ఇష్టపడడు. ఈ లోకంలో నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటే, ఈ లోకంలో దేవుని దృష్టిలో నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటే తప్పనిసరిగా నా జీవితాలలో దేవుని చేత ఎప్పుడు త్రోసివేయబడము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చేత ఎప్పుడు కూడా ఆదరించబడతాం, ఎప్పుడు కూడా మనల్ని నిలబెడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటున్నావా? నీ యథార్థతలో నువ్వు నిక్కచ్చిగా నిలబడుతున్నావా? నీ యథార్థతలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలుగుతూ ఉన్నావా? అవునంటే అవును, కాదంటే కాదనే రీతిలో నువ్వు కొనసాగలుగుతున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి చిన్నదానికి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదండి. నోరు ఇప్పితే అబద్ధం కదండి. విశ్వాస జీవితానికి అది చాలా బాధాకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటిది. అది తగదు మనకి.
ప్రతిదానికి అబద్ధాలు ఆడుకోకూడదు కదండి. ప్రతిదానికి అబద్ధాలు ఆడుతూ తిరిగితే అది పెద్ద పాపముగా తయారవుతుంది. చిన్నది 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 అలాగ ఒక్కొక్క అబద్ధం ఆడుతూ అనేకమైనటువంటి పాపాలకి అది దారి తీస్తూ ఉంటుంది. ఒక అబద్ధాన్ని కప్పుకోవడానికి ఇంకొక అబద్ధం, ఒక అబద్ధాన్ని కప్పుకోవడానికి ఇంకొక అబద్ధం, ఇలాగ అనేకమైన అబద్ధాలు పట్టుకుంటూ తిరిగితే మన యథార్థతను మనం ఏమైపోతామంటే కోల్పోతాం. ఇతరుల ఎదుట మనము ఎలా ఉంటామంటే నవ్వులాటగా కనబడతాం. ఇతరులకు ఎలా కనబడతామంటే ఈడొక అబద్ధాల కోరు, లేకపోతే ఈడొక యథార్థత లేనటువంటి వాడు అనే విషయాన్ని గుర్తింపులోకి వెళ్ళిపోతూ ఉంటాం. జాగ్రత్త, ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటే దేవుని దృష్టిలో దీవించబడతావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని త్రోసిపుచ్చడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 9:8 చదివితే యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును అనే మాటను చూస్తున్నాం. మన యథార్థతను బట్టి దేవుడు మనకు న్యాయము జరిగించేవాడు, న్యాయము తీర్చేవాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మన యథార్థతను బట్టి దేవుడు మనకి న్యాయము జరిగించేవాడు, న్యాయము తీర్చేవాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము అన్యాయం అయిపోతున్నాం. మన బ్రతుకులు ఒకవేళ అక్రమముగా అన్యాయముగా మనల్ని నిందిస్తూ బాధపరుస్తున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. అయితే దేవుడు నిత్యము నీ పక్షాన నా పక్షాన నిలబడి న్యాయము జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే కీర్తనల గ్రంథంలోనే 11:7 చదివితే యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు అనే మాట చూస్తున్నాం. యథార్థవంతులంట తన ముఖదర్శనాన్ని చేస్తాం. చూసావా కదండి. ఈరోజు దేవుని ముఖదర్శనం చూడాలని చేయాలని చాలామందికి ఆశ కలుగుతూ ఉంటుంది. అయితే క్రైస్తవ జీవితంలో దేవా నీ ముఖదర్శనం నాకు చాలు, నీ ముఖదర్శనం చేయాలనుకుంటున్నాను ప్రభు అని చాలామందికి ఆశ కలుగుతుంది. అది నాన్న మోషే కూడా దేవుని ముఖదర్శనం చేయాలని, దేవా నీ ముఖాన్ని నాకు చూపించని మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖాన్ని చూపించాలి. వెనకతడు చూడగానే మోషే ఏమైపోయాడంటే పడిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు కదండి. ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు. మళ్ళీ అట్లాంటి కోటి సూర్యుల్ని ఎలాగ చూడగలడు? అంత దూరంలో ఉంటున్నటువంటి సూర్యుని కిరణాలు మన మీద పడినప్పుడే మన కళ్ళు ఏమైపోతుంది, చీకటి పడిపోతూ ఉంటాయి. కనబడని పరిస్థితుల్లో మనం కనబడతాం కదండి. అట్లాంటి అంత భయంకరమైనటువంటి అంత దూరంలో ఉన్నటువంటి ఆ సూర్యుని కిరణాలు పడగానే మన కన్నులు ఏమైపోతాయి అంటే చీకటమయమైపోతూ ఉంటాయి. మరి అట్లాంటి వారముగా దేవుణ్ణి, అట్లాంటి 1000 కోటి సూర్యుల కాంతిని మించినటువంటి తేజోమయుడైన దేవాతి దేవుణ్ణి ఏ విధంగా మనం చూడగలుగుతాం? మనకి ఎక్కడది అంత ధైర్యము, ఎక్కడది మనకు అంత కళ్ళలో ఉంటున్నటువంటి ఆ కాంతి పడగానే మన కళ్ళు ఏ విధంగా కనబడుతుంది? గుడ్డివారం అయిపోతాం మేము కదండి. ఈరోజు నేను ఆ జీవితాల్లో దేవుడు అంటున్నాడు, మన యథార్థతను బట్టి, మన యథార్థతను మనం కాపాడుకుంటే, మనం యథార్థముగా జీవించినట్లయితే, ఉన్నట్లుగా మనం జీవితంలో మన హృదయంలో నిశ్చయించుకొని ముందుకు కొనసాగినట్లయితే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకొకరు అంటున్నాడు 84 కీర్తనలు 84:11 మనం చదివితే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడో. దేవునికి స్తోత్రం. ఏ మేలును చేయక మానడో. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా నడుచుకుంటే, యథార్థంగా బ్రతికితే దేవుడు ఏ మేలు చేయకుండా మానడో. ప్రతి మేలును చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని బిడ్డలారా, యథార్థతను కాపాడుకుంటున్నావా? నీ యథార్థమైన జీవితాన్ని సక్రమముగా దేవుని కొరకు ముందుకు నడిపిస్తూ ఉన్నావా? ప్రతి విషయంలో నీ యథార్థతను కోల్పోతున్నావేమో. ప్రతి చిన్న విషయంలో కూడా చిన్న తప్పులు, చిన్న పాపములు చేస్తున్నావేమో. చిన్న అబద్ధాలు ఆడుతూ తిరుగుతూ ఉన్నావేమో కదండి. ప్రతి చిన్నది కూడా సులువుగా చిక్కులు పెట్టిన పాపములు అనేకములని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా. సులువుగా మన జీవితాన్ని సిక్కులు పెట్టేస్తూ ఉంటుంది, సులువుగా మన జీవితాన్ని పాపంలో పడేస్తూ ఉంటాయి. జాగ్రత్త. అట్లాంటి వాటిని మనం ఏం చేయాలంటే తుంచివేయాలి, అట్లాంటి వాటిని నరికివేసేయాలి, అట్లాంటి వాటిని విడిచిపెట్టగలగాలి, వాటిని వదులుకోగలగాలి. అప్పుడే నీ యథార్థతను నువ్వు కాపాడుకోగలుగుతావు. అప్పుడు యథార్థవంతులకి దేవుడు ఏ మేలును చేయక మానడో. నీ జీవితంలో ఏ మేలు కావాలనుకుంటున్నావో, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో, ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఏ అవసరతతో నువ్వు ఉన్నావో, ఏ కష్టం గుండా ప్రయాణం చేస్తున్నావో, ఏ సమస్య గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఆ సమస్య పోవాలన్నా, కష్టము తీరాలన్నా, నీ కోరిక నెరవేర్చబడాలన్నా దేవుని సన్నిధిలో నీ యథార్థత నువ్వు కాపాడుకుంటే, నీ యథార్థత నువ్వు కనపరిచినట్లయితే దేవుడు నా జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 11:20 చదివితే యథార్థంగా ప్రవర్తించేవాడు ఆయనకి ఇష్టలంట. దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే యథార్థవంతులు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేయవచ్చు కదండి. ఆయనకి ఇష్టమైనటువంటి వారు యథార్థవంతులు.
యథార్థవంతులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు, నీతిమంతులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు కనుక యథార్థవంతులు కనిపెడతాడు. ఆ యథార్థవంతులు కూడా దేవునికి ఇష్టమైనటువంటి జనాంగం కదండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఎంతగానో వారి బాధల నుండి, వారి సమస్యల నుండి, ఇబ్బందులను తొలగించాలని, విడిపించాలని ఎంతగానో ప్రయత్నించాడు దేవుడు. ఎందుకంటే వారంత ఇష్టమైనటువంటి జనాంగం. ఇశ్రాయేలు ప్రజలను ఎక్కువగా ప్రేమించినటువంటి దేవుడు ఆయన వారి కొరకు దేనినైనా చేయడానికి ముందుకు వచ్చాడు. అయినప్పటికీ కూడా వారి యథార్థతను వాడు కాపాడుకోలేకపోయారు. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా ఎలా కనబడుతున్న అసభ్యకరముగా, దేవునికి ఇష్టం లేని బ్రతుకుని, దేవునికి అవమానకరమైన బ్రతుకుని, దేవునికి వ్యతిరేక దిశలో వారు బ్రతుకుని కొనసాగించడం ద్వారా వారికి ఇవ్వాలనుకున్నటువంటి ఆ పట్టణాన్ని దేవుడు వారికి ఇవ్వకుండా చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. నీ యథార్థత నువ్వు కాపాడుకుంటే, నీ యథార్థత నువ్వు కనపరుచుకుంటే, నీ యథార్థత నువ్వు జాగ్రత్తగా నీ జీవితంలో సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే, దేవుడు అంటున్నాడు ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉంటావు. ఆయనకి ఇష్టడుగా ఉంటే మనకి అనేకమైన ఆశీర్వాదాలు కదండి. దేవునికి ఇష్టలుగా ఉంటే అనేకమైన మేలులు. మన తల్లిదండ్రులకు మనం ఇష్టలుగా ఉంటే ఆయన మనకి ఏదైనా ఇస్తారు. మన తల్లిదండ్రులు మనం అడిగినవన్నీ ఇస్తారు. ఎందుకంటే వారికి ఇష్టలుగా మనం ఉన్నాము కనుక, వారికి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాము కనుక మనకు కావలసిన ఈవులన్నీ సమకూరుస్తారు. దేవునికి కూడా నువ్వు ఇష్టడు అవుతావు యథార్థంగా ప్రవర్తించినప్పుడు. ఇంకొక మాట చదువుదాం. అదే సామెతల గ్రంథం 14:11 వచ్చిన చదివితే ఈ విధంగా రాయకుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చూసావా, యథార్థవంతుల గుడారం అంట వర్ధిల్లుతా ఉన్నది. వర్ధిల్లడం అంటే ఏంటంటే ఆ కుటుంబంలో, ఆ గృహంలో ఏ సమస్య ఉండదో, ఏ కష్టము ఉండదో, ఏ బాధ ఉండదో, పరిస్థితులన్నీ కూడా అనుగుణంగా ఉంటాయి. ప్రతి సమస్య పోతుంది, ప్రతి కష్టము తీర్చబడుతుంది, ప్రతి విషయంలో వారు నిత్యము దీవించబడతారు కదండి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావని ద్వితీయోపదేశ కాండాల్లో మనం చదువుతాం కదా. పొలంకి వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళినా నీ గంప, నీ పిండి పిడికిని తొట్టి ఇవన్నీ కూడా దీవించబడతాయి. ఎప్పుడూ యథార్థముగా నువ్వు నేను కనబడినప్పుడు, దేవునికి ఇష్టముగా యథార్థత మనము కాపాడుకుంటూ ముందు కొనసాగినప్పుడు మనలో ప్రతిదీ కూడా ఆశీర్వాదమే, ప్రతిదీ కూడా దీవెనకరమే, ప్రతిదీ కూడా మన జీవితంలో వర్ధిల్లే స్థితిలో మనం ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయంలో బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, అవమానపరచబడుతున్నావా, దేవుని దృష్టిలో నీవు యథార్థత నువ్వు కాపాడుకుంటే ప్రతి అవమానానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడో, ప్రతి బాధకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడో, ప్రతి ఇబ్బందికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడో, ప్రతి సమస్యను తొలగించి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని వర్ధిల్లింపజేసే స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన యథార్థతను మనం కాపాడుకుందాం. మన యథార్థత మనం కాపాడుకుంటే దేవుని దృష్టిలో ఎలా ఉంటామంటే ఆయన సంతోషపరిచే వారముగా, ఆయన పాదాల చెంత నిత్యము యథార్థతను మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆయన నిత్యము మన గుడారముని, మన ఇంటిని ఆయన వర్ధిల్లింపజేసే వాడిగా ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే యోబు జీవితంలో ఈ గొప్ప లక్షణము ఏంటంటే యథార్థతను కనపరుచుతూ ఉన్నాడు. యథార్థవంతుడు గనుక ఆయన రెండంతలుగా దీవించబడడానికి, రెండంతలుగా ఆశీర్వదించబడడానికి అవకాశం పొందుకుంటున్నాను సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయాన్ని మనం చూద్దాం. న్యాయవంతుడు. రెండోది న్యాయవంతుడు. న్యాయవంతుడు ఎవరంటే న్యాయవంతుడు నిజమును కాపాడువాడు, అబద్ధం ఆడకుండా నిజాన్ని కాపాడువాడు కదండి. చాలాసార్లు అన్యాయమును చూపెడతా ఉంటాం. న్యాయము చేసినా సరే వాడిపైన అన్యాయముగా మాట్లాడుతూ ఉంటాం. న్యాయము జరిగించినప్పటికీ కూడా ఆ న్యాయాన్ని కప్పివేయడానికి అనేకమైన అన్యాయపు మాటలు కూరుస్తూ ఉంటాం. జాగ్రత్త, ఇక్కడ అంటున్నాడు యోబు న్యాయవంతుడు, అనేక మందికి న్యాయము జరిగించేవాడు. ఆయన న్యాయంగా నడుచుకోవడమే కాకుండా అనేక మందికి న్యాయముగా నిలబడి న్యాయము జరిగించినటువంటి వ్యక్తి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. న్యాయమును మాట్లాడేవాడు కదండి. దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ఒక దినాన న్యాయం జరిగించడానికి వస్తూ ఉన్నాడు, తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. మరి ఆ తీర్పులో, ఆ న్యాయములో నేను ఏ విధంగా నిలబడుతూ ఉన్నావు? ఈ లోకంలో నువ్వు తీర్పు తీరుస్తూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వెవరికి తీర్పు తీర్చక్కర్లేదు, కానీ న్యాయముగా నడుచుకో, న్యాయముగా జీవించు, ఎదుటివారి పట్ల న్యాయముగా మాట్లాడు కదండి. వారిలో తప్పు లేకపోయినా తప్పును కనపరుస్తూ ఉంటాం. వారు తప్పు చేయకపోయినా ఏం చేస్తామంటే తప్పును చూపెడుతూ ఉంటాం. లేనిపోనివన్నీ వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో, వారి బ్రతుకులలో రుద్దిస్తూ ఉంటాం.
చేయరానిది చేసినట్లుగా నిరూపిస్తూ ఉంటాం కదండి. ఇలాగ ఎన్ని దగ్గర నువ్వు తిరుగుతూ ఉన్నావో కదండి, ఎన్ని దగ్గరలో తిరుగుతూ ఉన్నావో. ఒక వ్యక్తిని అన్యాయంగా పాడు చేయడానికి, ఒక వ్యక్తిని బాధపరచడానికి, ఒక వ్యక్తిని కించపరచడానికి, ఒక వ్యక్తిని బాధపరచడానికి, దుఃఖపరచడానికి అనేక సార్లు ఎన్ని పర్యాయాల్లో నువ్వు అన్యాయపు తీర్పును తీరుస్తూ ఉన్నావో, అన్యాయముగా మాట్లాడుతున్నావో, అన్యాయముగా అనేక మందికి చెప్పుకొని తిరుగుతూ ఉన్నావో. జాగ్రత్త. నీలో కొంచెమైనా న్యాయం లేకపోతే నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. న్యాయముగా నువ్వు కొనసాగగలగాలి. దేవుని దృష్టిలో న్యాయవంతుడిగా నువ్వు ఉండాలి కదండి. అన్ని విషయాలలో తప్పిపోయి జీవిస్తే దేవునికి ఇష్టకరముగా ఉండవు. దేవుని విషయంలో నిత్యము న్యాయవంతులముగా మనం ఉన్నప్పుడు, న్యాయము జరిగించినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆదుకుంటాడు. నేను ఆ జీవితాల్లో కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే న్యాయవంతుడుగా ఈయన యోబు గారు ఉన్నాడు కనుక రెండంతలుగా దీవించబడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. అందుకే బైబిల్లో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలోనే 5వ వచనం అంటాడు, కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులు నిలవరు అనే మాటను మనం చూస్తాం. దుష్టులు ఎట్లాంటి వారు అంటే న్యాయ విమర్శల్లో వారు నిలబడలేరు. న్యాయం జరిగించేటప్పుడు ఆ న్యాయానికి వారు నిలబడలేరు. ఎందుకంటే వారు దుష్ట కార్యములు జరిగించేవారు కనుక, దుష్టత్వంలో ఉన్నవారు కనుక, దుష్టుడి కార్యాలు జరిగించిన వారు కనుక న్యాయంలో ఎప్పుడు వారు నిలబడలేరు. వారు పడిపోతారో, వారు బ్రతుకంతే. అందుకే వారు నిలబడలేరు. దుష్ట కార్యములు జరిగిస్తూ, దేవునికి అన్యాయంగా బ్రతుకుతూ, దేవుని నామానికి దూషణకరంగా హేళనకరంగా జీవిస్తూ న్యాయము జరిగిస్తున్నానని నీవుగా అనుకుంటే ప్రయోజనం లేదు. అన్యాయముగా నువ్వు నడుచుకుంటూ న్యాయము జరిగిస్తున్నానని అనేక మంది న్యాయము జరిగించిన వారికి అన్యాయము తీర్పునిస్తూ అన్యాయముగా వారి జీవితాలలో బాధను కలిగిస్తున్నావేమో. జాగ్రత్త. న్యాయవంతుడిగా నువ్వు ఉండడానికి ఇష్టపడవు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు న్యాయవంతుడు. నేను కూడా న్యాయవంతులుగా ఉండాలి. బైబిల్లో మనం చదువుతాము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం అంటాడు, ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను అంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెడుతున్నాను, లక్ష్యం చేస్తున్నాను, ఇష్టపడుతున్నాను అంటూ ఉన్నాడు. దేవుని న్యాయ విధులను నువ్వు ఇష్టపడుతున్నావా, లక్ష్యం చేస్తున్నావా? ఒకవేళ లక్ష్య పెడితే ఆయన న్యాయ విధుల ప్రకారం నడవాలి, న్యాయం జరిగించేవాడుగా ఉండాలి, న్యాయం పక్షాన నిలబడాలి కదండి. అన్యాయం పక్షాన కాదు, న్యాయం పక్షాన నిలబడాలి. అది తప్పు. అటు నుండి తప్పు వచ్చినా, ఒప్పు వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా న్యాయం పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడి కార్యాన్ని మనం చూస్తాం. చాలాసార్లు అన్యాయం పట్లే మనం నిలబడతా ఉంటాం. న్యాయం పట్ల మనం నిలబడాలి. అక్కడ నుండి మనకు బాధ వచ్చిన వారు ఒకవేళ మనం నిందించాలన్నా, అవమానపరచాలని, మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం, మిమ్మల్ని ఈ లోకంలో లేకుండా చేస్తామన్నా సరే న్యాయం పట్ల మేము నిలబడినప్పుడే కార్యాలు మనం చూడగలుగుతాం. న్యాయం పట్ల మనం నిలబడాలి అంతే. ఏదో మన మీదకి నింద వచ్చేస్తుందని, మన మీద అవమానం వచ్చేస్తుందని, మన మీదకి బాధ వచ్చేస్తుందని, లేకపోతే మనల్ని వాళ్ళు బాధపరుస్తూ ఉన్నారు, దుఃఖపరుస్తున్నారని మనం న్యాయం తప్పిపోయామనంటే దేవుని దృష్టిలో నేను వ్యర్థులమైపోతాం, దేవుని దృష్టిలో పనికిరాని వారం అయిపోతాం. న్యాయముగా మనం నడుచుకుందాం, న్యాయముగా ముందుకు కొనసాగుదాం, దేవునికి ఇష్టలం అవుతాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయవంతుడు యోబు, నీవు న్యాయవంతులుగా ఉండాలి. బైబిల్లో ఇంకొక మాట చదువుదామా? 119వ కీర్తన 20వ వచనం అంటాడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. ఆశ ఉన్నదంట న్యాయ విధుల మీద, దేవుని న్యాయ విధుల మీద. ఇక్కడ కీర్తనకాడికి ఆశ కలిగి ఉన్నది, ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. అందుకే నేను న్యాయ విధులను నిత్యము ప్రేమించేవారంగా ఉండాలి, న్యాయాన్ని ప్రేమించేవారంగా ఉండాలి, న్యాయాన్ని ఇష్టముగా హృదయపూర్వకంగా ప్రకటించేవారంగా ఉండాలి, న్యాయం పక్షాన్ని నిలబడే వారంగా ఉన్నప్పుడే తప్పనిసరిగా రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నట్లుగా నా జీవితాల్లో దేవుడు అట్లాంటి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఆశీర్వాదానికి కారకులం అవుతాం, దీవించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే 119లో 156 వచనం అంటాడు, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. చూసావా? న్యాయ విధులను బట్టి బ్రతికించు ప్రభు అని అంటూ ఉన్నాడు. మన న్యాయ విధులు ఎట్లాగున్నాయి? దేవుని న్యాయ విధులను బట్టి మనల్ని బ్రతికించమంటున్నాం. మన జీవితాలలో న్యాయాన్ని కొనసాగిస్తున్నామా? అలాగైతే నిన్ను బ్రతికిస్తాడు దేవుడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం, రెండవ కారణం ఏంటి తెలుసా? ఆయన న్యాయవంతుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడోది మనం చూద్దాం. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక
ఆయన రెండంతలుగా ఆశీర్వదించబడడానికి గల కారణం అవుతా ఉన్నది. యోబు రెండంతలుగా ఆశీర్వదించబడడానికి గల కారణం, మూడో కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ లోకంలో భయము భక్తి నీలో ఉన్నదా? క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. చాలాసార్లు క్రైస్తవులకి ఈ రెండు విషయాల్లో ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోతానే ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉన్నవారికి మనం భయపడతాం, ఈ లోకంలో మన అధికారులకు భయపడతాం, మన పైన నాయకులకు భయపడతాం, మన దగ్గర ఉంటున్నటువంటి పెద్దలకు భయపడతాం. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారు లోకస్తులకు భయపడతా ఉంటాం, లోకంలో ఉంటున్న విరోధులకు భయపడతాం, శత్రువులకు భయపడతాం. కానీ నిన్ను నన్ను నిర్మించిన, నీకు నాకు ఆయుష్నిచ్చిన, నీకు నాకు ఆరోగ్యంనిచ్చిన, నిన్ను నన్ను ప్రేమించిన, నిన్ను నన్ను అనేక రకాలుగా ముందుకు నడిపించిన దేవాతి దేవునికి మనం భయపడం అంతే. ఈ మాట ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఉన్నాడని భయపడం ఎప్పుడు కూడా. ఈ లోకంలో అనేకమైన విషయాల కొరకు భయపడతాం. అధికారుల దగ్గరికి వెళ్తాం, అయ్యో అమ్మునాయనో ఏమనేస్తాడో అని భయం. ఒక పని చేస్తున్నటువంటి వాడికి భయము, అమ్మో పని సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఏమంటారేమని కదండి. ఈ లోకంలో అన్ని విషయాల్లో భయపడతాం, ప్రతి విషయంలో భయపడతాం. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపెడతా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతూ భయం లేకుండా తిరుగుతూ ఉన్నాం. జాగ్రత్త క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న నీవే. క్రైస్తవుడిగా పేరు పెట్టుకుంటూ దేవుని మందిరంలో కొనసాగుతూ నేను భక్తిపరుడినండి, విశ్వాసనండి, ఇన్ని సంవత్సరాల నుండి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెప్పుకొని తిరుగుతూ ఉన్నావేమో. దేవుని సన్నిధిలో భయము భక్తి లేకపోతే నిన్ను విడిచిపెడతాడు దేవుడు. దేవునికి అంగీకారం లేదు. నీవు అనుకోవచ్చు, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను, దేవుని మందిరంలో మోకరించేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, దేవునికి కానుకలు ఇచ్చేస్తున్నాను, అది ఇచ్చేస్తున్నాను, ఇది ఇచ్చేస్తున్నాను అని నీవు అనుకోవచ్చు. కానీ దేవుని యందు భయము భక్తి చూపించకపోతే నిన్న ఆయన ఎన్నడూ కూడా నిన్ను క్షమించడు, నీ సమస్యను ఆదుకోడు, నీ పరిస్థితిని చక్కజేయడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామా? దేవుని సన్నిధిలో నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తున్నావా? క్రైస్తవుడిగా పేరు పెట్టుకుంటూ భయం ఉంటే భక్తి ఉంటుందండి మనలో. చాలాసార్లు భయపడతాం, అమ్మో దేవుడు చూస్తున్నాడని భయపడతాం, కానీ భక్తి కనపరచం. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళము, దేవుని సహవాసంలో ఉండము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయము, వాక్యం చదవము, వాక్యం ధ్యానించము, వాక్యాన్ని నేర్చుకోము, సంఘానికి ప్రేమించము, సేవకుని గౌరవించము. ఇవేవి కూడా ఉండవు. లేకపోతే దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండము, దేవుని సన్నిధిలో సరిగ్గా కూర్చోము, మన ప్రవర్తన మన యొక్క జీవిత విధానాన్ని సరిచేసుకోము. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉన్నది, కానీ భక్తి కనపరచలేము, భక్తిగా బ్రతకలేము. ఒకవేళ భక్తి ఉన్నదనుకో, ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, వాక్యం ధ్యానిస్తావు, వాక్యాన్ని వింటావు, సువార్తలకు వెళ్తావు, సహవాసంలో ఉంటావు. కానీ దేవుడు చూస్తున్నాడు, భయం అనేది నీలో నాలో ఉండదు. చూసావా? ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. క్రైస్తవుడికి జాగ్రత్త, భయము భక్తి అనేది రెండు కళ్ళులాగా ఉండాలి. వాటిలో ఏది పోయినా సరే చాలా డేంజర్. వాళ్ళు ఏది కోల్పోయినా సరే చాలా బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితిని అనుభవించవలసిన అవసరం వస్తుంది. జాగ్రత్త, భయము భక్తి కలిగి జీవించాలి దేవుడు అంటే. అందుకే బైబిల్లో భయము భక్తి కలిగిన వారిని దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదివితే, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటిని అనుసరించుచు మనస్సు వారి కుండిన మేలు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం అంటున్నాడు, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారి కుండిన మేలు. చూసావా? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మోసే, వారు నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఎంత మేలు అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దామా? నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి భయము భక్తి కలిగి జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, వారు నా యందు భయము భక్తి కలిగి జీవించుట, బ్రతుకుట, నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుట ఎంత మేలు అని అంటూ ఉన్నాడు. నిజమే, నీవు నేను ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క శాసన విధులను అన్నిటినీ చక్కగా అనుసరిస్తూ మనం నడుచుకునే వారంగా ఉన్నప్పుడు నా జీవితాలలో దేవుడు నీకు నాకు ఆశీర్వదిస్తాడు. రెండో విషయాన్ని చూద్దామా? కీర్తనల గ్రంథం 31:19 అంటాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు ఆచరించిన మేలు ఎంత గొప్పది. చూసావా?
దేవుని యందు భయభక్తులు కలిగి నేను బ్రతికితే జీవిస్తే ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. దాన్ని పొందుకునే స్థితిలో మనం ఉంటాం. దాన్ని పొందుకునే ఆ గొప్ప వరవడిలో మనం ఉంటాం. ఆ వరుసలో మనం ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవుడంటే భయము భక్తి కనపరుస్తూ ఉన్నావా? లేక పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావా? ఒక భక్తుడు పాడుతూ ఉన్నాడు, పైకి భక్తి వేషం హృదయంలో మోసం, ఇదే ప్రభువా నా విశ్వాస జీవితం. నిజమే, పైకి భక్తి వేషం వేసుకొని హృదయంలో మోసకరమైన జీవితము, పనికిరానటువంటి ఆలోచనలు, పనికిరాని తలంపులు, దేవుడంటే భయం లేక భక్తి లేనటువంటి బ్రతుకు జీవిస్తున్నావేమో. ఇదే నీ విశ్వాస జీవితం అని బ్రతుకుతా ఉన్నావేమో. జాగ్రత్త. అట్లాంటి వారు దేవునికి ఇష్టలు కాదు. అట్లాంటి వారిని దేవుడు ప్రేమించడు. అట్లాంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా ఆసనుడిగా ఉండడు. అట్లాంటి వారికి దేవుడు ఎప్పుడు విడిపించడో. జాగ్రత్త. దేవుడంటే భయము భక్తి కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న వారికి నువ్వు భయపడతావా? ఈ లోకంలో ఉన్న వారికి నువ్వు భక్తిని కనపరుస్తావా? చాలామంది భక్తి కనపరుస్తారు. ఎలాగంటే వారికి ఏడు చేతలు భజన చేస్తూ ఉంటారు. అమ్మా నువ్వు గొప్పదానవు, నువ్వు గొప్పవాడవు నాయన, నువ్వు లేకపోతే ఇది కాదు, నువ్వు లేకపోతే ఇది జరగదు అని వారికి భక్తి చేస్తూ ఉంటారు. వారి వల్ల ఏం జరిగింది నీకు? దేవుడు సహాయం చేయడం ద్వారా, దేవుడు జరిగించడం ద్వారా ఆ కార్యం జరిగింది తప్ప వారి వల్ల వీరి వల్ల నీకు ఏ కార్యాలు జరగవనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వారికి నువ్వు భజన చేయొద్దు. ఈ లోకంలో ఉన్న వారికి నువ్వు భక్తిని కనపరిచి వారి యందు భయము కలిగి భక్తి కలిగి జీవించవసరం లేదు. ఈ లోకంలో ఉన్న వారికి భయము భక్తి కలిగి జీవించు కాదనంటే అది అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవాతి దేవునికి ఎందు నిత్యము భయము భక్తి కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నువ్వు భయపడే అవసరం లేదు. ఒకవేళ పడినా అంతంత మాత్రాన పడవచ్చు, కానీ ఎక్కువగా నేను భయపడవలసినటువంటి అవసరత ఉన్నది అని అంటే అది దేవుని సన్నిధిలోనే, దేవుని దగ్గరే మనం భయపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనలు 39:19 వచ్చిన చదివితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉండును. చూసావా, దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారి ఎడలే ఆయన దృష్టి ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన దృష్టి మన పైన ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారం ఉంటేనే ఆయన దృష్టి మన పైన ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట 34 కీర్తన 9వ వచనాన్ని చదివితే, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువు ఉండదు. ఆయన కొదువు చేయనటువంటి వాడు. మన జీవితంలో ఏ కొదువు రానియకుండా, ఫలాంది అవసరము అనగానే అవసరం తీర్చబడుతుంది. ఫలాంది నా జీవితంలో నేను సాధించలేకపోయినా వెంటనే అది నీ జీవితంలో సాధించే అవకాశం దేవుడు ఇస్తాడు. ఏ కోరుకున్నది ఆ కోరికను తీరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు జీవితంలో 3వ లక్షణం ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణమైంది. 4వ విషయాన్ని అక్కడే మనం చూసి మనము ఈ కార్యక్రమం లేక ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చెడుతనమును విసర్జించేవాడు. దేవునికి స్తోత్రం. 4వ విషయం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించేవాడు. విసర్జించడం అంటే ఏంటి? విసర్జిస్తాం. మనం ఉదయకాల సమయంలో మూత్రాలని మనం విసర్జిస్తూ ఉంటాం. మూత్ర మలనాన్ని విసర్జిస్తూ ఉంటాం. వాటిని మళ్ళీ తీసుకోం. విసర్జించిన తర్వాత వాటిని విడిచిపెట్టిన తర్వాత మరలా మనం తీసుకోం. కానీ నా జీవితాలలో విసర్జించిన వాటిని తీసుకునే తత్వం మనం కలిగి ఉన్నామేమో. జాగ్రత్త. విసర్జించడం వేరు, విడిచిపెట్టడం వేరు. జాగ్రత్తగా వినాలి. విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టింది మరలా తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఎప్పుడైనా మరలా దాన్ని మనం కలిగి ఉంటాం. అదే విసర్జించినది మనం తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటిది. విసర్జించే వారముగా మనం ఉండాలి, విడిచిపెట్టు వారముగా కాదు. చాలాసార్లు పాపం చేస్తున్నాను, అన్యాయం చేస్తున్నాను, దుఃఖము నా జీవితంలో దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాను, అయ్యో అని నీవు ప్రార్థన చేసి దాన్ని విడిచిపెడతావు. కొద్ది రోజులు మరలా నీ జీవితానికి వస్తూ ఉంటుంది. ఒక తాగుడు తాగినటువంటి వ్యక్తిని మనం చూద్దాం. ఒక 2 రోజులు 3 రోజులు తాగుడు వ్యసనాన్ని విడిచిపెడతాడు. తర్వాత మరలా ఆ వ్యసనం మరలా వస్తూ ఉంటుంది. అంత మరలా అదే పని. అందుకే మనం ఏం చేయాలంటే యోబులాగా విసర్జించగలగాలి. విసర్జించడం అంటే విసర్జించింది మరలా తీసుకోకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి, కుక్క ఉంటుంది. కుక్క ఏం చేస్తుంది? చక్కగా తినేసి ఆ చుట్టూ తిరిగి అక్కడ కక్కేస్తూ ఉంటుంది. కక్కేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే
మరికొద్ది సమయానికి వెళ్ళి ఆ కక్కింది వల్ల తింటది. అలా ఉండకూడదు మన జీవితం. విసర్జించే వారముగా ఉండాలి తప్ప విడిచిపెట్టి మరలా దాన్ని తీసుకునే వారముగా ఉండడానికి వీల్లేదు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 28 అధ్యాయం 13 వచనం అనుకుంటా, ఏమన్నా అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడంట, కనికరం పొందుతాడు. దాచిపెట్టుకొని నువ్వు ఉంటే ఎప్పుడు వర్ధిల్లవో, నీ బ్రతుకు వర్ధిల్లే స్థితిలో ఉండదు. నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచడం. ఎందుకంటే నా జీవితాలు నిత్యము అతిక్రమములు, పాపములు, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని అన్నింటిని విసర్జించకుండా వాటిని నిత్యం మన హృదయంలో ఉంచుకుంటున్నాం. ఏదో పైకి భక్తి వ్యాసం వేసుకుని బ్రతుకుతూ ఉన్నామే తప్ప మన హృదయంలో మోసము, అన్యాయము, దగ, కుట్ర, కుతంత్రాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎక్కువైపోతూ ఉన్నాయి. వాటిని నువ్వు విడిచిపెట్టాలి, అంతే, విసర్జించేవాడుగా ఉండాలి. ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో నీవు ఉంటేనే దీవించబడతావు. నీకు నాకు ఆశీర్వాదమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, విసర్జించడం వేరు, విడిచిపెట్టడం వేరు. విడిచిపెట్టింది మరలా నీవు ఏ రోజైనా మరలా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విసర్జించింది నువ్వు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కనుక విసర్జించే స్థితిలో నీవు ఉండాలి. చాలామంది బైబిల్లో దేవుని యొక్క భక్తులు దేవుని దృష్టికి ఎప్పుడు కూడా చెడుతనము నడిచినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. బైబిల్లో మనం చదివితే చాలా విషయాలు మనం చూస్తాము. చెడుతనాన్ని ఎక్కువగా కొనసాగించిన వారు రాజులను మనం చూస్తాం. దేవుడు గద్దించాడు, వారికి బుద్ధి చెప్పాడు. అయినప్పటికీ కూడా వారి జీవితాల్లో చెడుతనాన్ని అనుసరిస్తూ నడుచుకున్నారో వారి జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దావీదును మనం చూసినట్లయితే చెడుతనం దేవుని దృష్టికి చేశాడు ఒక చెడుతనాన్ని కదండి. 12వ సమూయేలు 2వ గ్రంథము 12 అధ్యాయం 9 వచనాన్ని చదివితే, నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని అంటాడు. అక్కడ ఎవరు? నాతాను ప్రవక్త దావీదుకి హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు దేవుని దృష్టికి దేవుని మాటని తునీకరించి దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావంటే చెడుతనము చేశావో, నువ్వు చెడుతనాన్ని జరిగించావు కనుక దేవుడు ఈ పరిస్థితిని నీకు తీసుకొచ్చాడు. జాగ్రత్త అని నాతాను దావీదుని హెచ్చరించాడు. హెచ్చరించడం ద్వారా దావీదు వెంటనే ఏం చేశాడో, తన పాపాన్ని, తన తప్పుని విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడో, వాటిని ఏం చేశాడంటే విసర్జించగలిగాడు. ఈరోజు నా జీవితాలలో, నా బ్రతుకులలో మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి పాఠమైన తెలుసా, మన యొక్క చెడుతనాన్ని విసర్జించాలి. నా జీవితంలో ఏ చెడు ఉండడానికి వీల్లేదు కదండి. ఈ లోకంలో ఒక బురద కాలువలో దిగిపోయామనుకో, బురద కాలువలో పడిపోయామని కంపు ఏంటి దుర్వాసన, ఏంటి చెత్త అని వెంటనే మనం స్నానం కానీ కడుక్కోవడం కానీ చేస్తూ చక్కగా సోపు రాసుకుంటూ వాసన పోయేటట్టు సోపు రుద్దుతూ ఉంటాం. అంటే ఈ లోకంలో ఒక పనికిరానటువంటి బురద కాలువను చూసే నువ్వు చెడుగా కంపు అనేసి భరించలేక నువ్వు స్నానము పానము చేస్తున్నావే. మరి హృదయంలో, నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని మరకలు ఎన్ని పడుతూ ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని చెడు కార్యాలు ఎన్ని చేస్తున్నావు. మరి దేవుడు చీ అని అంటే నువ్వు ఏ సబ్బుతో నువ్వు స్నానం చేయాలి? వాక్యం అనేది సబ్బుతో స్నానం చేయాలి. వాక్యము సబ్బు లాంటిది, ఆయన మాట సబ్బు లాంటిది కనుక ఆయన మాట చేత నువ్వు స్నానం చేసినప్పుడు, ఒకవేళ రుద్దుకున్నప్పుడు, దానిని కడుక్కున్నప్పుడు తప్పనిసరిగా చెడుతనాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అడవిలో కుందేలు పిల్లని చూసినట్లయితే అదంటే ఏం చేస్తుంది తెలుసా? తన శత్రువు తనను తరుముతున్నప్పుడు పరుగు పరుగున వెళ్తూ ఉంటుందట. చెంగుని ఎగురుకుంటూ వెళ్తూ ఒక బురద గుమ్మి ఎక్కడైనా కనబడ్డది అనుకో, ఆ బురద గుమ్మిలో ఎప్పుడు దిగడానికి ఇష్టపడదంట. తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం? బురద గుమ్మి లేదు, పనికిరాని గుమ్మి లేదు, మంచి గుమ్మి లేదు, ఏది లేదు. మనం పరుగుని వెళ్ళి ఎందులోనైనా దూకి మనం తప్పించుకోవడానికి చూస్తాం. కానీ ఆ కుందేలు పిల్ల మాత్రం ఆ బురద గుమ్ములో దిగడానికి ఇష్టపడదు. అవసరమైతే తన శత్రువు చేతిలో బలైపోతుంది, కానీ బురద గుమ్ములో దిగడానికి ఇష్టపడదు. క్రైస్తవా, నీవు కూడా ఈ లోకమనే బురద ఊబిలో నువ్వు ఇంకా దిగిపోయి ఉన్నావేమో, కూరుకుపోతున్నావేమో. జాగ్రత్త, దానిలో దిగొద్దు. క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు, దీవించబడిన వాడువు, ఆశీర్వదించబడిన వాడు, పరిశుద్ధుడువు, దేవునికి ఇష్టడువు, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు ఇంకా బురద గుమ్ములో దిగే అలవాటు నీలో ఉన్నదేమో. బురద గుమ్ములో దిగే ఆ గొప్ప పనికిరానటువంటి పని నువ్వు చేస్తున్నావేమో. జాగ్రత్త, దాన్ని విడిచిపెట్టు, దాన్ని విసర్జించు. ఇంకెంతకాలము ఆ పనికిరాని పని, ఆ పాపిష్టి పని, దేవునికి ఇష్టం లేని పని, దేవుడు అసహించుకుని పని ఎంతకాలం నువ్వు జరిగిస్తూ ఉంటావు? ఎంతకాలం చేస్తూ ఉంటావు? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. కీర్తనల గ్రంథం 11 అధ్యాయం చదివితే ఆయన పరిశుద్ధ పర్వతం మీద
ఆయన నిత్యము ఉంటున్నాడు. ఆకాశమందు ఆయన సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. నరులను ఆయన కనులారా చూస్తున్నాను అంటూ ఉన్నాడు. జాగ్రత్త, నిన్ను నన్ను ఆయన కనులారా చూసి కనిపెట్టే దేవుడు. నీ పరిస్థితి ఎలా ఉన్నదో, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో 139వ కీర్తనకాడు అన్నట్లుగా నా నడకను పడకను నువ్వు బాగుగా కనిపెడుతున్నావు ప్రభువా, పరిశీలన చేస్తున్నావు ప్రభువా అంటూ ఉన్నాడు. నువ్వేం చేయగలవు? ఆయన నుండి నువ్వు ఎలా తప్పించుకోగలవు? జాగ్రత్త. ఇంకా పాపిష్టి పనులు చేస్తూ, పనికిరాని పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, అన్యాయ పనులు చేస్తూ దేవుని దృష్టిలో ఇంకా పాపిగా నువ్వు గుర్తించబడుతున్నావేమో, ఇంకా పాపిగా జీవిస్తున్నావేమో. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన పాత జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలా, దాన్ని విసర్జించడానికి ఇష్టపడాలా. అప్పుడే దేవుని దృష్టికి నేను ఎలా ఉంటామంటే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే బైబిల్లో అంటాడు కదా, కీర్తనల గ్రంథము 5:4 చదివితే, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. చెడుతనముకు ఆయన యొద్ద చోటు లేదు. నువ్వు అనుకోవచ్చు, చెడుని జరిగిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నావు కదండి, చెడు జరిగించేస్తున్నావు, పనికిరాని పనులు చేస్తున్నావు, పాప పనులు చేస్తున్నావు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు, ఆయన సన్నిధిలో పాటలు పాడిస్తున్నావు, ఆరాధించేస్తున్నావు, ఆయన సన్నిధిలో వాక్యాన్ని చదివేస్తున్నావు, వాక్యాన్ని ధ్యానించేస్తున్నావు. జాగ్రత్త. ఆయన యొద్ద చోటు లేదు నీలాంటి వారికి, మనలాంటి వారికి ఆయన దగ్గర చోటు లేదు. చెడుతనాన్ని జరిగిస్తున్నావేమో, చెడుగా ఇంకా జీవిస్తున్నావేమో. జాగ్రత్త. ఆయన యొద్దకి చోటు లేదు, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మరొక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం చదివితే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. చూసావా? దేవుని నువ్వు ప్రేమించగలిగితే, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే, దేవుడు అంటే నీకు ఇష్టమైతే చెడుతనాన్ని అసహించుకుని జీవించాలి. అనగలగాలి. చెడు అనేది మన దగ్గరికి రానియకుండా మనం కాపాడుకోవాలి, భద్రం చేసుకోగలగాలి కదండి. ఈ లోకంలో ఏదైనా మనము పనికిరానిది మనకు కనబడితే, లేకపోతే మన జీవితాలలో ఏదైనా పనికిరానిది ఏలుబడి చేస్తే, ఇదెందుకు మనకు వస్తుంది, దీని గురించి మనకెందుకు అని దానికి తప్పించుకొని తిరుగుతావు. సమస్య వచ్చిన, బాధ వచ్చిన వాటిని ఎలా తప్పించుకోవాలో చూస్తావు. చెడుతనాన్ని ఆ విధముగానే తప్పించుకోగలగాలి. దాన్ని అని దూరం పెట్టగలగాలి, అసహించుకోవాలి. అప్పుడే నా జీవితాలకు దేవుడు ఒక భద్రత, ఒక క్షేమము, ఒక ఆదరణ ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని అసహించుకుంటున్నావా? చెడుతనాన్ని విసర్జించగలుగుతా ఉన్నావా? యోబు జీవితంలో చెడుతనాన్ని విసర్జించగలిగాడు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 5:22. కాబట్టి ఈ నీ చెడుతనము మూసుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయము ఆలోచనలో క్షమించబడును. చూసావా? ఇక్కడ అంటున్నాడు, నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొందు ప్రభువును వేడుకో, ఒకవేళ దేవుడు నీ హృదయ ఆలోచనలు క్షమిస్తాడేమో అని అంటూ ఉన్నాడు. ఈరోజు నా జీవితాలలో మారు మనసు పొందుకోవడానికి, చెడుతనాన్ని మానుకోవడానికి, చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామా? చెడుతనాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దామా? దేవుని సన్నిధిలో చెడుతనాన్ని విసర్జించే వారం ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాం. యోబు తన జీవితంలో చెడుతనాన్ని విసర్జించేవాడుగా ఉన్నాడు కనుక రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు, రెండంతలుగా దీవించబడుతూ ఉన్నాడు. ఈరోజు మనం 4 విషయాలు నేర్చుకున్నాం. 1, దేవుడి యందు ఆయన యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. 2, న్యాయవంతుడిగా కనబడుతున్నాడు. 3, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. 4, చెడుతనాన్ని విసర్జించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒకసారి నా హృదయంలో దేవునితో మాట్లాడదాం. ప్రభువా, నిజమేనయ్యా, యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణాలను మేము చూస్తూ ఉన్నాం. 4 విషయాలు నేర్చుకున్నామయ్యా. దానిలో దేని విషయంలో మేము తప్పిపోతున్నామో, దేని విషయంలో మేము పడిపోతున్నామో దాన్ని మేము సరి చేసుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని భద్రం చేసుకోవడానికి, మరలా మా జీవితంలో దాన్ని కొనసాగించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని అడుగుదాం. జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు చెప్పినట్లుగా యోబు జీవితంలో ఆ గొప్ప కారణాలు, గొప్ప విషయాలు మనం చూసినట్లుగా వాటి ప్రకారం మనం జీవించడానికి, వాటి ప్రకారం బ్రతకడానికి తీర్మానం చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి మనము కూడా యోగ్యులముగా ఉందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను ఇష్టమైన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంతవరకు చక్కగా మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, మా జీవితాలలో ప్రభువా
రెండంతలుగా దీవించబడాలన్నా, మా జీవితం నాయన ధన్యకరంగా ఈ లోకంలో ఉండాలన్నా, దేవా యోబు వలె మా జీవితాన్ని మార్చుకోవడానికి యథార్థమైన ఉదయం, ఇదిగోనైనా న్యాయవంతమైన జీవితము, అదిగానే నీ యందు భయభక్తులు కలిగిన బ్రతుకు, ఇదిగోనైనా చెడుతనాన్ని విసర్జించుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించినప్పుడు ఈ 4 లక్షణాలు మాలో ఏదైనా లేకపోతే మేము దాన్ని సరిచేసుకొని మరలా మేము మా హృదయాల్లో, మా జీవితాల్లో దాన్ని ప్రారంభించడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న బిడ్డలందరూ మీరు దీవించమని, మీరే మహిమ తెచ్చుకోమని, నిశ్చితమైతే మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నాతో మాత్రం అందరితో మీరు బోధించి నేర్పించమని, మీరే మహిమ ఘనత ప్రభావం ఒక్కరే పొందుకోమని యేసు నామమున ఈ మనవలని అడిగి పొందున్నామా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.